చిన్ని తల్లి పునర్వికను ఖచ్చితంగా కాపాడుకుందాం. కానీ అదే ఎస్ఎంఏ వ్యాధితో 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారు 500 మంది పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు చనిపోవాల్సిందేనా? ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే ఒక్క ఇంజెక్షన్ ప్రైస్ 16 కోట్లు. 500 మంది పిల్లలు అంటే 16 × 500 అంటే 8,000 కోట్లు కావాలి. అంత అమౌంట్ అంటే దాన ధర్మాలు, డొనేషన్స్ వల్ల సాధ్యమయ్యే పని కాదు. మరి సొల్యూషన్ ఏంటి? 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని అనవసరమైన ఉచిత పథకాలు కొన్ని రోజులు ఆపేయాలి. అవును, మీరు విన్నది నిజమే. మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు 6,000 కోట్లు ఖర్చు అవుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫ్రీ బస్ అన్నది ఆపేసి ఈ 500 మంది పిల్లలకి ఇంజెక్షన్లు ఇప్పించవచ్చు కదా. సరే, ఎస్ఎంఏ డిసీజ్ ఉన్న పిల్లలని కాపాడేశాం. మరి కొత్తగా పుట్టే పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళకి కూడా ఈ వ్యాధి వస్తే ఇలా కోట్లకి కోట్లు ఎన్ని రోజులని ఖర్చు చేసుకుంటూ పోదాం. దీనికి కూడా సొల్యూషన్ ఉంది. బయటి దేశం నుండి కాకుండా మన దేశంలో ఈ ఇంజెక్షన్ తయారయ్యే వరకు మనకున్న ఏకైక దారి భార్యాభర్తలు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకునే ముందు క్యారియర్ స్కానింగ్ లేదా ప్రినిటరీ టెస్ట్ చేసుకోండి. దీనివల్ల మీకు పుట్టబోయే బిడ్డకు ఈ వ్యాధి వస్తుందో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు చాలా దేశాలు ఇదే పని చేస్తున్నాయి, ఒక మన దేశంలో తప్ప. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో వేల మంది పిల్లలు ఈ వ్యాధి వల్ల చనిపోతున్నారు. ప్రతి రాష్ట్రం ఒక సంవత్సరం పాటు కొన్ని అనవసరమైన ఉచిత పథకాలను గనక ఆపేస్తే ప్రతి చిన్నారి ముఖంలో చిరునవ్వుని చూడొచ్చు. సో ఈ టాపిక్ పై అందరికీ అవగాహన కలిగే విధంగా ఈ వీడియోను తప్పకుండా అందరికీ షేర్ చేయండి.